ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 41 అధ్యాయం 13 వచనం. నీ దేవుడైన యెహోవానగు నేనే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే మన యేసుక్రీస్తు వారు మన కుడి హస్తాన్ని పట్టుకోవాలి, మనకి సహాయం చేయాలి, మనల్ని లేవనెత్తాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి. మనం ఈ లోకంలో ఎలా వచ్చామంటే దేవుడు సృష్టి అండి. ఈ లోకం అంతా కూడా దేవుడు నోట మాటతో సృష్టించాడు, కానీ మానవుని ఆయన చేతులతో సృష్టించి అదే విధంగా మన నాసికారంధ్రంలో ఆయన జీవాత్మ ఊదాడు. కాబట్టి మనం ఈ లోకంలో సజీవ లెక్కలో ఉన్నాం. ఈ లోకంలో మనం మనుషుల దగ్గరికి వెళ్తాం, మనుషుడు నన్ను లేపుతాడేమో, అదే విధంగా నన్ను నడిపిస్తాడేమో అని మనం లేనిపోని ఆలోచనలతో మనుషుల దగ్గరికి వెళ్తాం. మనుషులు ఏం చేస్తారంటే మనల్ని కృంగదీయాలి, ఇతను అలాగ పడిపోవాలి అని మనుషులు కోరుకుంటారంటే మన రహస్యాలు ఉంటాయి. మనం కొంచెం పర్సనల్గా మనం ఏదైతే మనం అనుభవిస్తూ బాధపడుతూ ఉంటామో మనం అది ఇతరులకి చెప్తాం. మన ఫ్రెండ్స్కైనా లేదా మన రక్త సంబంధులకైనా చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురికి చెప్పి ఆ విషయాన్ని మధ్యలో పెట్టుకొని మన గురించి నవ్వుకునేటువంటి బిడలుగా ఉంటారండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ లోకంలో మనం బ్రతకాలి అంటే యేసయ్య కృప మాత్రమే. ఈ లోకంలో మనం జీవించాలంటే ఆయన సన్నిధి మనతో ఉండాలండి. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క మానవాళికి గుడ్డితనం కలుగు చేస్తున్నారు. ప్రతి ఒక్క మానవాళి పడిపోవాలి, చెదిరిపోవాలని ఈ లోకంలో మనుషులు ఒక మనిషి అంటే ఒక మనిషికి పడకుండా అదే విధంగా మనసు అలా ఉందండి. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ప్రేమించాలా, ప్రతి ఒక్క బిడ్డ నా దగ్గరికి రావాలా. ఎవరైతే కృంగిపోయారో, ఎవరైతే కుషించిపోయారో, ఎవరైతే అనారోగ్యంలో రుప్పదల్లో ఉన్నారో, ఎవరైతే శ్రమల్లో బాధల్లో ఉన్నారో అలాంటి వారి దగ్గరికంటే యేసయ్య వచ్చేది. యేసయ్య నమ్మదగిన వాడండి. మనుషుల్ని మనం నమ్మలేం, ఈ లోకంలో అధికారుల్ని నమ్మలేం, దేవుణ్ణి మనం ఎంతైనా నమ్మొచ్చు. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన వల్ల అసాధ్యమయ్యేది ఏమీ లేదు. అదే దేవుడు చెప్తున్నాడు, నీ కుడి హస్తం పట్టుకొని నడిపిస్తాను అంటున్నాడు. ఈ లోకంలో ఒక పసిబిడ్డ అదే విధంగా అప్పుడప్పుడే నడక నేర్చుకునే బిడ్డని తమ కన్న తండ్రి నడిపిస్తూ ఉంటాడండి. దేనికి నడిపిస్తానంటే తప్పుతడుగులు వేసినా కూడా కింద పడకుండా, నా బిడ్డ కింద పడకూడదు, నా బిడ్డకి గాయం కాకూడదని నడక నేర్పిస్తారు. అదే విధంగా మరి యేసయ్య కూడా ఈ లోకపు యాత్రలో ఉన్నాం. ఈ లోకంలో దేవుడు తెలుసు మనం ఈ లోకంలో ఎంత బాధపడాలా, ఎన్ని కష్టాలు వస్తాయి, అదే విధంగా ఎన్ని ఇబ్బందులు మనకు కలుగుతాయి, అదే విధంగా నిందలు పడతాయి. ఈ లోకంలో బ్రతకడం కష్టమని యేసయ్య అనుభవించి వెళ్ళి ఆయనకి సమస్తం తెలిసండి. ఆయన ఎక్కువ శోధనలో ఉన్నా కూడా ఆయన ప్రతి ఒక్క మానవాళిని ప్రేమించాడు. మనం అలా ప్రేమించలేము. మనము ఈ లోకంలో మనల్ని ఎవరైనా ఒక దెబ్బ కొడితే మనం ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అయినా కూడా దేవుడు మనకి ప్రేమ కలిగి ఉండనని దేవుడు ఎక్స్పీరియన్స్ ద్వారా ఈ లోకంలో ఎన్ని ఇబ్బందులు మనకు కలిగినా కూడా దేవుడు మనము ఒకటే రీతిలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఏమంటే మన పగ తీర్చుకున్నట యెహోవా వశం. అదే వాక్యం సెలవిస్తుంది. మనల్ని నడిపించేటువంటి దేవుడు, అదే విధంగా మనల్ని కింద పడిన లేవనెత్తేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో ఎటువంటి పాపం చేయకుండా ఎవరైతే ఇతన్ని ఇబ్బంది పెట్టాలా, ఇతన్ని పడివేయాలా, ఇతన్ని ఎదగకూడదు, ఆత్మీయ జీవితంలో ఎదగకూడదు, లేదా ఈ లోకంలో గొప్పగా ఉన్నా కూడా ఇతన్ని ఎక్కడో తొక్కివేయాలని మనుషులు చూస్తూ ఉంటారు. మనం అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనము పగ తీర్చుకోకూడదు. మనము నోటి మాట జారకూడదండి. ఒక మాట బయటికి వెళ్ళిందంటే అది వెనక్కి తీసుకోవడం చాలా కష్టం, వెనక్కి రావు. కాబట్టి అదే విధంగా మనం దేవుడికి సమర్పిస్తే పగ తీర్చుకున్నట్టు యెహోవా వశము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఈ లోకాన్ని సృష్టించాడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. మనం ఏం పగ తీర్చుకుంటాం, ఒక మాట అంటామేమో, లేకుంటే కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టి జైలుకి వెళ్తామేమో, లేదా ఏదన్నా చంపచ్చు, అంతవరకే కదా. దేవుడు ఈ లోకంలోనే వాళ్ళకి దేవుడు కనబడేలాగా చేస్తారండి. దేవుడు వాళ్ళకి చుక్కలు చూపిస్తాడు. నా బిడ్డ జోలికి వస్తావా, నా బిడ్డ జోలికి వస్తే నా జోలికి వచ్చినట్టేనని దేవుడు మన పక్షంలో యుద్ధం చేసేటువంటి వారు. దేనికి ఎప్పుడు యుద్ధం చేస్తే మన ప్రమేయం లేకుండా మన జోలికి వస్తే, లేదా మనకై మనం యుద్ధం చేస్తే అది మన పొరపాటే. కాబట్టి మన కుడి హస్తం పట్టుకొని నడిచే దేవుడు, అదేవిధంగా మనతో ఉండే దేవుడికి మనం ఎల్లప్పుడూ ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఉండినట్లుగా ప్రార్థన.
మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి స్తోత్రమయ్యా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ స్తోత్రమయ్యా. ఈ లోకంలో మేము మనుషుల దగ్గరికి, అధికారుల దగ్గరికి, గొప్ప గొప్ప పేరుండేటువంటి వారి దగ్గరికి, డబ్బు ఉండేటువంటి వారి దగ్గరికి, అదేవిధంగా ఆస్తులు ఉండేటువంటి వారి దగ్గరికి మేము వెళ్ళటం లేదయ్యా. యేసయ్యా, మేము సాక్షాత్తు మీ దగ్గరికి వస్తున్నాం. ధవల వనడా, రత్నం వనడా, ప్రకాశమానమైన వేగు చుక్క, జల్దారు వృక్షము వంటి వాడ, పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్న మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినాన్ని చూడలేక అనేక మంది చనిపోయినారు. మేము సజీవ లేఖలో ఉన్నామంటే మీ కృప, మీ కనికరం, మీ కరుణ, మీ కటాక్షమేనయ్యా. ఈ లోకంలో మేము పడిపోతాం, అయినా కూడా లేపగలిగిన శక్తి మీకే ఉంటుంది. మీ బిడ్డలుగా, మీ సొత్తుగా, మీ ఆయుధాలుగా, మీ సేవకులుగా మమ్మల్ని నిలవబెట్టారయ్యా. కాబట్టి మేము నిలవబడి ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినా కూడా, మా ప్రాణాలు పోయినా కూడా పర్వాలే, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం అని చెప్పారయ్యా అపోస్తుడైన పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అని కూడా ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఎంత ఇబ్బందిగా ఉన్నాడో పౌలుగా మారిన తర్వాత అంత ప్రేమ కలిగిన వ్యక్తిగా మారిపోయారయ్యా. మేము కూడా నిజమైన దేవుడు, అదేవిధంగా పరిశుద్ధమైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాం, మిమ్మల్ని సేవిస్తున్నాం. మీరైతే మాట తప్పరయ్యా. మనుషులైన మేము మాట తప్పుతాం. మేము ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్క మానవాళిని కాపాడమని అడుగుచున్నాను. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరాశని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.